నిర్లక్ష్యము రాజకీయ నాయకుల వ్యవహారంతో మా జీతాలు ఆగినాయి. మాకు బడ్జెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికారుల జాప్యం వల్ల మాకు జీతాలు ఆగినాయి. మినిస్టర్ వాళ్ళ సొంత మనిషికి ఏజెన్సీ ఇవ్వడం కోసం అని ఇప్పుడు మా శాలరీలు ఆపిరు. ఆల్రెడీ ఇంతకుముందు ఫండ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయినాక కూడా మన మినిస్టర్ గారికి సొంత క్యాండిడేట్కి ఇవ్వడం కోసం పాత ఏజెన్సీ ఆయనని పక్కకు పెట్టి ఆయన ఏజెన్సీ కోసం మా శాలరీలు ఆపి ఎంపానల్లో లేని వాళ్లకు ఏజెన్సీలు కట్టబెట్టి అధికారులు చేయడం వల్ల పాత ఏజెన్సీ వాళ్ళు వీళ్ళు ఎంపానల్లో లేరు అని చెప్పేసి వాళ్ళు పోయి కోర్టులో కేసు వేయడం జరిగింది. లీగల్ ఇష్యూ, నేనేం చేయలేను అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. అంటే మేము కలెక్టర్ కూడా చెప్పుకోలేకుంటే అసలు ఎవరికి చెప్పాలి మా సమస్యని? కలెక్టర్ గారు మా సమస్యను తీర్చలేనప్పుడు జిల్లాకు చెందిన బాసు, జిల్లాకు అథారిటీ పర్సను, అథారిటీ చైర్మన్ ఆయనే మాకు ఏది న్యాయం చేయలేనప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మా సమస్యని? మా సమస్యని ఎవరు తీరుస్తారు? 6 సార్లు కలిసినా కానీ ఏం రెస్పాన్స్ వస్తుంది? ఏం లేదు సార్, మేము చూస్తున్నాం, చేస్తున్నాం, చెప్తున్నాం, పెడుతున్నాం, నా వల్ల ఏం లేదు. నేను నా కాడ ప్రొసీడింగ్ కూడా రెడీగా ఉంది, నేను రాగానే సంతకం పెట్టడమే నా పని అని చెప్పి అన్నాడు. నా చేతిలో ఏం లేదని కలెక్టర్ అంటుండ రెస్పాన్స్ ఏం లేదు, నా చేతిలో ఏం లేదని చెప్తుంది సారే. మరి మేము ఎవరిని అడగాలి? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ రూపాయి నా చేతిలో లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఇళ్ళని అడగాల, వాళ్ళని అడగాల? కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మాకు న్యాయం ఏం జరిగిందండి? ఏం జరగలేదు, నష్టమే జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తారు.